హాయ్ అందరికీ. ఈరోజు మేము కొన్ని టెంపుల్స్ చూసాము. ఆ టెంపుల్స్ మీకు కూడా చూపిస్తాను. విజయేశ్వరం మీదుగా అలా ధవళేశ్వరం బ్రిడ్జ్ చూసుకుంటూ, ధవళేశ్వరం నుంచి కడియం ఇవన్నీ చూసుకుంటూ అలా ద్వారపుడి వచ్చాము. ఇదేనండి ద్వారపుడి టెంపుల్ ఎంట్రన్స్. ఇలాగ ఉంటుందండి. ఈ లోపలికి ఎంటర్ అయ్యి టెంపుల్ చూడటానికి 1 గంట సమయం అయితే పట్టిద్దండి. అయితే మేము అంతకుముందే ఇవి చూసాము. ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నటువంటి ఆదియోగి విగ్రహం లాంటిదే ఇక్కడ ద్వారపూడిలో కూడా కట్టారండి. ఇప్పుడు దాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఇదేనండి ఎంట్రన్స్. ముందుగా నటరాజస్వామి విగ్రహం కనిపించిందండి. దాని పక్క నుంచే మెట్లున్నాయండి ఆదియోగి విగ్రహాన్ని చూడటానికి. అలా మెట్లెక్కుతూ ఆదియోగి విగ్రహం దగ్గరికైతే వెళ్ళామండి. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఎంత బాగుందోనండి. ఫొటోస్ దిగి దర్శనానికి దారి ఉందండి. వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇలాగా కొన్ని టెంపుల్స్ విగ్రహాలు, చుట్టూతా విగ్రహాలు ఇవన్నీ కనిపించాయండి. అలా చూసుకుంటూ కొంచెం సేపు ఇక్కడ గడిపేసి వేరే టెంపుల్కి బయలుదేరాం.